గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేప్పుడు దిశ యాప్ ఉండేది, దిశ పోలీస్ స్టేషన్స్ ఉండేవి, దిశ చట్టము ఎక్కడ ఆమోద ముద్ర పొంది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. ఈరోజు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దిశ యాప్ లేదు, దిశ పోలీస్ స్టేషన్స్ సరిగ్గా పనిచేయట్లేదు, అలాగే కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న దిశ చట్టం అమలుకి నోచుకోని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు కేంద్రం మీద ఒత్తిడి చేయట్లేదు. ఎంతసేపు హోంమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కూటమి అధికారంలోకి వచ్చింది, మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అన్నారు. ఎక్కడమ్మా హోంమంత్రి గారు మహిళలు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు? ఈరోజు యాసిడ్ దాడులకు గురవుతూ ఉన్నారు, చిన్నారులు కూడా అత్యాచారాలు గురవుతూ ఉన్నారు. మీరు ఏ చర్యలు తీసుకుంటూ ఉన్నారు? ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్న మహిళల భద్రత కోసం ఏం చర్యలు మీరు తీసుకుంటూ ఉన్నారు? ఇలాంటి సంఘటనలు వరుసగా జరగడానికి కారణం ఏంటి? మద్యము, గంజాయి, డ్రగ్స్ అవన్నీ ఈరోజు విచ్చలవిడిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దొరుకుతూ ఉన్న పరిస్థితి.